జాతకంలో ఎన్నో యోగాలుంటాయి. దాంట్లో పంచమహాపురుష యోగాల్లో రుచక యోగం అని చెప్పి ఒక జాతకంలో ఒక యోగం ఉంటుంది. అది కుజుడు ఈ యొక్క జాతకంలో పుట్టిన వారికి కుజుడు జన్మలగ్నం లగాయతు కేంద్రాల్లో గానీ ఉండి ఆ స్థానం కుజునకు స్వక్షేత్రం గానీ, ఉచ్చక్షేత్రం గానీ అయినచో అది రుచిక యోగం అవుతుంది. ఈ విధంగా ఈ యోగమునకు జన్మించిన వారు ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉంటారు. అధికారులుగాను ఉంటారు. ధనము, కీర్తివంతులుగాను జీవిస్తారు. గౌరవము, ప్రజా అధికారము కూడా కలిగి ఉంటారు. వీరు తరచుగా ఎక్కువ సైన్యాల్లో కుజుడికి సంబంధించిన గ్రహం కాబట్టి, యోగం కాబట్టి దానికి సైన్యంలో గొప్ప గొప్ప పదవుల్లో మంచి అధికారులుగా కూడా ఉంటారు. పోలీస్ శాఖల్లో కానీ, ఇంజనీరింగ్ శాఖల్లో కానీ ఉంటారు తరచుగా. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కొందరు వైద్య రంగంలో కూడా గొప్ప సర్జన్స్గా వైద్య రంగంలో కూడా చాలామంది ఉంటారు. శస్త్రచికిత్స చేయటంలో చాలా నేర్పరులుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఈ రుచిక యోగంలో ఉంటారు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా అంగారకో నాస్తి జాతికే కిం ప్రయోజన అని చెప్పబడుతుంది. అనగా దశమ స్థానంలో కుజుడు లేనిచో ఆ జాతకము వలన ప్రయోజనం లేదని. అంటే కుజుడు 10వ స్థానంలో లేని జాతకాలకు జాతకం ఉపయోగం లేదని, సామాన్యంగానే జీవితం ఉంటుందని కొన్ని శాస్త్రాలు చెప్పబడతాయి. అదేవిధంగా దశమ క్షేత్రము కుజుడు స్వక్షేత్రం కానీ, ఉచ్చక్షేత్రం కానీ అనొచ్చో అది రుచిక యోగంగా కూడా అవుతుంది. అప్పుడు వారు పోలీస్, సైన్యము, అటవీ శాఖల్లో కూడా ఉన్నతమైనటువంటి పదవులను అలంకరిస్తారు. వారు ఆ పదవుల్లో ఉంటారు. వాళ్ళకి ఆ జాతకంలో వారు పుడతారు. మెయిన్ ఈ యొక్క రుచిక యోగంలో జన్మించడం అనేది కుజుడికి స్వక్షేత్రాలైనటువంటి మేషం కానీ, వృశ్చిక రాశి కానీ ఈ రాశులకు స్వక్షేత్రం అవుతుంది. ఆ గ్రహాలు ఆ రాశుల్లో పుట్టాలి. ఆ రాశి 10వ స్థానం అవ్వాలి, అది కేంద్రం అవ్వాలి. కుజుడు లగ్నమునకు లగాయతు కేంద్రాల్లో ఒక లగ్నం తీసుకుంటే, కర్కాటక లగ్నం తీసుకుంటే కూడా కేంద్రం, దానికి దశమమైనటువంటి మేషరాశి స్వక్షేత్రం అవుతుంది, అది కేంద్రం కూడా అవుతుంది. అలాగే ఆ స్థానానికి కుజుడు స్వక్షేత్రం కాబట్టి అది కూడా మంచిది. అదేవిధంగా మేషరాశి తీసుకుంటే కేంద్రం, మకర రాశి ఉచ్చక్షేత్రం, ఆ స్థానంలో కుజుడున్నా కూడా అది రుచిక యోగం అయ్యి అది చాలా గొప్ప యోగంగా భావించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు కర్కాటక రాశికి కేంద్రం అంటే కేంద్రాలు ఒకటి, కర్కాటకానికి 4వ స్థానం అయినటువంటి తులారాశి ఒక కేంద్రం, 4వ స్థానం కేంద్రం, 7వ స్థానం మకర రాశి కూడా కేంద్రం అవుతుంది. అదే స్వక్షేత్రమైనటువంటి మేషరాశి కూడా 10వ స్థానం, అది కూడా ఒక దశమ కేంద్రం అవుతుంది. అది స్వక్షేత్రం కూడా అవుతుంది. కాబట్టి ఇది మంచి రుచిక యోగానికి అది ఒక ఉదాహరణగా చెప్పడానికి కాదు, అది కరెక్ట్ అనమాట. అది తీసుకోవచ్చు. అలా వాళ్ళు దాంట్లో పుట్టిన వాళ్ళు ఏమవుతారు, మకర రాశి కానీ, మకర లగ్నం అయినా కానీ తీసుకుంటే కూడా వాళ్ళకి స్వక్షేత్రం అవుతుంది, కేంద్రం అవుతుంది. అక్కడ ఉండటం వల్ల వాళ్ళు పోలీస్ శాఖ కానీ, వైద్య రంగంలో కానీ, సైన్యంలో కానీ గొప్ప మంచి పదవులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కానీ వీటిల్లో దేంట్లో అయినా సరే వారికి బాగా కలిసి వస్తుంది. దాంట్లో నైపుణ్యం ఉంటుంది. డాక్టర్స్గా ఉండేవాళ్ళు, సర్జన్. అదే మకర రాశి 10వ స్థానంలో కూడా ఉంటుంది. ఎలా అంటే మేషరాశిలో జన్మించిన వారికి 10వ స్థానం మకర రాశి అవుతుంది. అక్కడ కుజుడికి ఉచ్చక్షేత్రంలో ఉన్నా కూడా, స్వక్షేత్రం అయినా కూడా ఇంకా పవర్గా ఉంటుంది. వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పినటువంటి వాటిల్లో ఉన్నత పదవుల్లో ఉంటారు, అధికారంగా ఉంటారు. అదేవిధంగా వీరు మంచి కీర్తి, సంఘంలో గౌరవము, అన్నీ కూడా ప్రజాదరణ అన్నీ పొందగలుగుతారు. ఎందుకంటే కుజుడికి బలంగా ఉండాలన్నమాట. కొన్ని జాతకాలు కుజుడు బలహీనతగా ఉన్న జాతకాలు అయితే వాళ్ళ జీవితాలు అంత గొప్పగా ఉండవు. ఇక్కడ కుజుడు దశమ స్థానం మేషరాశికి, మకర రాశి అనేది చాలా ఉన్నతమైన స్థానం. ఆ రాశిలో పుట్టడం వల్ల వాళ్ళు కీర్తి, సంఘంలో గౌరవము, ప్రజాధికారము, గౌరవం కలగా ఉంటారు. వీరు తరచుగా సైన్యాల్లో పెద్ద పెద్ద పోస్టుల్లో ఉంటారు. పోలీస్ శాఖలో కూడా మంచి అధికారులుగా ఉంటారు. ఐపీఎస్, ఐఏఎస్ లాంటి పెద్ద పెద్ద పోస్టులు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా చాలా కేడర్లో ఉంటారు వాళ్ళు. చీఫ్ ఇంజనీర్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్లా ఈ విధంగా. కొందరు వైద్య రుచిలో ఉండి వైద్యంలో కూడా వాళ్ళు చాలా శాస్త్రచికిత్సలు, సర్జన్స్గా ఉండి చాలా గొప్పవాళ్ళు అవుతారు. ఈ యోగము రుచిక యోగం అని చాలా అరుదుగానే ఉంటుంది. చాలా గొప్ప వాళ్ళందరికీ కూడా రుచిక యోగం ఉంటుంది. ఇది జాతకంలో రుచిక యోగం ఒక ఫలితం.